చరిత్రను రాయాలో ఎన్నటి ఎండకు రేపటి పొద్దున రాజులో నియామకాలను నీళ్లు అనే ఉద్యమంతో ముందుకు వెళ్ళి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను తన ముద్రను వేసిన అద్వితీయ అనన్య సామాన్యమైన వ్యక్తి శ్రీ ప్రొఫెసర్ కోదండరాం గారు. ఉద్యమ వేదిక నిజామాబాద్ వారి తరఫున ఈ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన విద్యార్థి సంఘాలు అంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణ మరొక ముందడుగును వేశాయి. అటువంటి విద్యార్థి సంఘాల్లో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక వారిది ప్రముఖ పాత్ర. అయితే మరొకరు మన ముందున్నటువంటి తెలంగాణ ఉద్యమ సాక్షిభూత్. మనం తెలంగాణ ఎవరైనా నడుచుకుంటూ చెప్పగలిగే వ్యక్తి ఉంటే తొలి దశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం వరకు నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి. మన సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు అనుకుంటాం, అటువంటి వాళ్ళందరినీ తయారు చేసి తెలంగాణ ఎందుకు కావాలి అని యావత్ ప్రపంచానికి తెలియజేసిన మరొక వ్యక్తి శ్రీ ప్రొఫెసర్ కోదండరాం గారు. అలాగే ట్రాన్స్జెండర్ కి మొదటిసారి పీఓస్ లైక్ అవుట్ పేషెంట్స్ వార్డు కూడా పెట్టడం జరిగింది. థ్యాంక్స్ వెరీ మచ్ టీవీయూవి తరఫున. సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. రమేష్ ముద్రాజ్ గారు. సో లక్ష్మణ్ గారు టీజేఎస్ ఉమ్మడి జిల్లాలకి. సో దీని తర్వాత ముందుగా జ్యోతి ప్రజ్వలన జయశంకర్ గారి యొక్క ఫోటోకి ఈరోజు నివాళులు అర్పిస్తూ వారి యొక్క చిరకాల మిత్రుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అలాగే ప్రొఫెసర్ కోదండరాం గారు ఇద్దరు కలిసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. నీళ్లు, నియామకాలు, నిధులు అనే స్లోగన్ కూడా ఇచ్చింది కూడా మన కోదండరాం సార్ గారు మన మధ్యలో ఉన్నారు. మన జాతి ఆకాంక్షలు ఇక ముందు ఎలా ఉండాలి అన్నది చెప్తారు. సో తెలంగాణ గీతాలాపనం ఉంటుంది. అందరు కూడా దయచేసి
ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ లాల్ సింగ్ గారిని ప్రముఖ విద్యార్థి నాయకులు వారిని ఈ సభని ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుచు. విద్యార్థి ఉద్యమ వేదికకు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు 2023-24 కార్యక్రమానికి ఫౌండర్ అధ్యక్షుడు గారికి మరియు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మీడియా మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలకు మనము తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఏర్పడిందో ఈ యొక్క తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఏర్పడడానికి గల కారణాలు చెప్తాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలకు ఆగస్టు 16వ తేదీ నాడు టీడీయూ అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఏదైతే డాక్టర్ రమేష్ గుజరాజ్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ మన అధ్యక్షుల మన వేదిక మీద ఉన్నారు. ఆయన అండర్లో పిహెచ్డీ చదువుతున్నప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను కేజీ టు పీజీ ఉచిత విద్యను దూరం చేస్తూ ఏక విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం విఫలమైనందుకు గాను ఏక తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదికను ఆనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక గతంలో చేసినటువంటి కార్యక్రమాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇచ్చిన హామీలను మర్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించినటువంటి గత ప్రభుత్వము కార్పొరేట్ విద్యాసంస్థల రాకతోటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పల్లెలో ఉన్నటువంటి పట్టణ ప్రభుత్వ పాఠశాలను విద్యార్థులు లేరని ప్రభుత్వ పాఠశాలను మూసివేసినటువంటి పరిస్థితి గత కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఏదైతే చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల తాకిడికి తెలంగాణలో బాగా బ్యాన్ చేయాలని చెప్పేసి తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆనాడు ఉన్నటువంటి సెక్రటరియట్ డి బ్లాక్ ముట్టడించడం జరిగింది. ప్రభుత్వం మీద ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాలో కోవిడ్-2 సమయంలో జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద కాలేజీ జిల్లా డిగ్రీ కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే ఆనాడు ప్రభుత్వ సంఖ్యల నుంచి రాత్రి 9 గంటల కూడా పడుకొని ఉంటే ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ ఆ రోజు రాత్రి ఆశ్రమం తిరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలను కూడా తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఈ యొక్క కార్యక్రమానికి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనే కార్యక్రమం వేదిక పేరు మీద నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ విద్యార్థి ఉద్యమ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి మరియు అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి గవర్నమెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ గారికి వేదిక పైన ఉన్నటువంటి అందరికీ మరియు ప్రేమ లెక్చర్స్కి
మరి పేరెంట్స్కి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం. ముందుగా లాల్సీకి మనం ఇక్కడ అందరూ కూడా చప్పట్లతో ఒకసారి గట్టిగా ఆహ్వానపడతారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ఆయన ముందుగా మా విద్యా తరపున అవడానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల యొక్క నైపుణ్య శక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా చేయాలని కూడా నేను కోరుతున్నాను. అంతేకాకుండా విద్యార్థులు ఇప్పుడు ఏదైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు మరియు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ వచ్చే వాళ్ళ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే స్ఫూర్తితో తిరిగి మీరు డిగ్రీలో కానీ అదర్ ఏదైతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో కానీ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతారో అక్కడ కూడా మీరు ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి మంచి ర్యాంకులు సాధించాలని కోరుతున్నాను. ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. So first of all, congratulations to Lal Singh garu. Every year ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఉద్యమం అంటే ఉద్యమానికే పరిమితం కాకుండా అకాడమిక్స్లో కూడా స్కిల్స్ని రికగ్నిషన్ ఇస్తూ వారికి మీరు ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తూ సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు లాల్ సింగ్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్. అండ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారి గురించి చెప్పుకోవాలంటే ఆల్రెడీ గంట బజాయించి గంటా పదంగా ప్రవీణ్ చెప్పింది మీ చెవుల్లోకి ఎక్కి ఒకవైపు నుంచి వెళ్ళి ఇంకో వైపు నుంచి బయటికి రాకుండా మెథడ్లోనే నిక్షిప్తమైపోయి ఉన్నాయి మాటలు అని అనుకుంటున్నా. సార్ మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మేము కూడా విద్యార్థులుగానే ఉన్నాం సార్. సో మెడికల్ జాక్స్ అందరు తరపు నుంచి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్గా పార్టిసిపేట్ చేశాం. సో మిమ్మల్ని మీ పక్కన కూర్చోవడం ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. ఎవరికైనా ఒక డాక్టర్ ప్రాణం పోస్తారు, జీవం ఇస్తారు, కానీ ఒక ఉద్యమానికి జీవం పోసింది మనకు. కదిలి వెళ్దాం, కదం తొక్కుదాం, చేయి కలుపుదాం, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఈరోజు ఒక స్వతంత్ర తెలంగాణలో, స్వేచ్ఛా తెలంగాణలో స్వేచ్ఛ వాయువులు మనం పీల్చుకుంటున్నాం అంటే ముఖ్య కారణకులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్. నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు ఏ ఉద్యమ నాయకుడైనా గట్టిగా మాట్లాడతారు. సార్ స్పీచ్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ నేను స్టేజ్ మీద వినడం కానీ లేకపోతే టీవీలో చూడడం కానీ జరిగింది. మీరు చెప్పేది మెత్తగా ఉంటుంది, కానీ నెమ్మదిగా చెప్పినా అది మనసులో చేరిపోయి ఉంటుంది. దానివల్లనే కావచ్చు ప్రతి ఒక్కరిలో కూడా ఆ టైంలో 2000s టైంలో అందరిలో మార్పు వచ్చి మనం ఏం చేయాలి, మనం ఎందుకు సాధించాలి, మనకి ఏం అవసరాలు ఉన్నాయి, ఆల్రెడీ జీవితం గడిచిపోతుంది కదా, సో పెద్దగా మనకి ఒరిగేది ఏంటి అని బిలీవ్ చేసే ప్రజానికం నుంచి మాకు ఇది కావాలి, ఇది లేనిదే మేము చేయలేము అని మనందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి నడిపించి సక్సెస్ చేసిన మహోత్తమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ సార్. నిధులు నీళ్లు నియామకాల గురించి మాట్లాడారు. సో దాన్ని బేసిస్గా మనం తీసుకున్నాం. అండ్ 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు వదిలేద్దామా దాన్ని? ఒక స్వతంత్రం వచ్చింది అంటే దాన్ని అక్కడితో ఎండ్ చేద్దామా? లేదు కదా, ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలి. సో మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనతో మనం పోరాడుతున్నప్పుడే డెఫినెట్గా మనం ఒక అడ్వాన్స్మెంట్ కానీ, ఒక గ్లోరీ కానీ, ఒక సక్సెస్ కానీ రీచ్ అవ్వగలుగుతాం. సో ఈరోజు మనం తీసుకున్నట్లయితే మనం దేంతో పోరాడాలి? మనం చుట్టుపక్కల ఉన్న మన నుంచి బ్యాడ్ ఎడిక్షన్స్ ఏమైతే ఉన్నాయో, బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, విద్యార్థులని డ్రగ్స్ వైపు మళ్ళిస్తున్న ముఠాలు ఏవైతే ఉన్నాయో, మహిళల మీద అరాచకాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పోరాడాల్సిన అవసరం ఉంది. సో మనందరం కూడా దానికోసం సంఘటితం కావాల్సింది. ఈరోజు స్టేజ్ మీద నేను ఒక్కదాన్నే మహిళలు ఉండొచ్చు, కానీ కింద చూస్తే 99% విద్యార్థులే ఉన్నారు. ఈ విద్యార్థులు ఏం చేయాలి మరి? నెక్స్ట్ టైంకి 50% అడుగుతున్నాం మనం. సో అడగాలి, 33% అడుగుతున్నాం, కానీ చూస్తున్నట్టయితే మనం 50% కూడా దాటిపోయాం ఇప్పుడు. సార్ మెడికల్ కాలేజెస్లో
స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే మేము చదివే టైంలో 100లో ఒక 20 గర్ల్స్ ఉండేవాళ్ళు, 80 బాయ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ రివర్స్ అయింది. 80 గర్ల్స్ ఉంటున్నారు, 20 బాయ్స్ ఉంటున్నారు. సో మెజారిటీ పెద్ద లీడర్స్, ప్రొఫెసర్స్ మనకు చదువు నేర్పించారు. మనం గట్టిగా మాట్లాడగలుగుతున్నాం, మనకు కావాల్సినవి అడుగుతున్నాం, మన కోరికల కోసం డిమాండ్ చేసే స్టేజ్కి మనం ఎదిగాము. సో అలాగే డిమాండ్ చేసే స్టేజ్కి ఎలా ఎదిగామో మనం సొసైటీకి కానీ ప్రపంచానికి కానీ కంట్రీకి కానీ అంతే ఇవ్వాల్సిన స్టేజ్లో కూడా ఉండాలి. ఎప్పుడు డిమాండే కాదు, సప్లై కూడా చేయాలి. ఏం చేయాలి? మంచి సొసైటీని ఫామ్ చేద్దాం, మంచి నియమాలు పాటిద్దాం, స్వచ్ఛమైన లైఫ్ స్టైల్ని మనం పాటిద్దాం. అండ్ మనం స్టేజ్ మీద కూర్చున్న మహామహులు ఎవరైతే ఉన్నారో వారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఫోకస్డ్గా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్దాం. ఒక టార్గెట్ పెట్టుకోండి. చాలా మంది ఇంటర్మీడియట్ పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. సో ఫిక్స్ యువర్ టార్గెట్. నెక్స్ట్ 5 years వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? ఏం పెట్టుకున్నారు మీరు? ఏం అవ్వాలనుకుంటున్నారు? అండ్ అమ్మాయిలు ఉన్నారు ఎక్కువ మంది, సగం మంది గృహిణులుగా సెటిల్ అవ్వడం కాదు. ఈ రోజుల్లో మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవ్రీవేర్ వీఆర్ హాఫ్. ఆకాశంలో సగంగా ఉన్నాం, అవని మీద సగంగా ఉన్నాం. సో పద్ధతుల్లో సగంగా ఉందాం, డిసిప్లిన్లో సగంగా ఉందాం. అన్నిట్లో కూడా మన మార్క్ మనం చూపించాలి. అండ్ పెద్దవాళ్ళని గైడెన్స్ తీసుకొని రోల్ మోడల్గా తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఉద్యమంతో పాటు అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇస్తున్న టీవీయూ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే ఈ అవార్డ్స్ తీసుకుంటున్నారో వారందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అవార్డుని ఇక్కడితో ఆపకండి, మల్టిపుల్ అవార్డ్స్ తీసుకోండి. ఒక అవార్డు ఇంకొక అవార్డుకి ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీని మీరు కంటిన్యూ చేయండి. అండ్ all of you become heroes in the country. And wish you all the best. Thank you for giving me this good opportunity. నడపడమే కష్టం, చాలా కష్టంతో ఉంటుంది. కానీ ఒక విద్యార్థి సంఘం గురించి ఆలోచన చేసి, రచన చేసి, దాన్ని స్థాపించి, దాన్ని సక్సెస్ఫుల్గా నడపడం అని ఫంక్షన్ అంటే మీరు తల్లిదండ్రులు, కనిపించినటువంటి తల్లిదండ్రులు జాబులలో బిజీ ఉండి నిరంతరం ఇంట్లో పనులు చేసుకుంటా, తమ బాధ్యతలను నిర్వహించుకుంటా, లెక్చరర్ తోటి, ప్రిన్సిపల్ తోటి ఒక అనుసంధానకర్తగా ఉంటూ నిరంతరం మా పిల్లలు ఖచ్చితంగా టాపర్స్గా నిలవాలని చెప్పి ఉద్దేశంతో అందుబాటులో ఉంటూ ఈరోజు మీరు టాపర్స్గా నిలిచినటువంటి పరిస్థితి, దానికి కారణం మన తల్లిదండ్రులు. అదేవిధంగా మీరు ఈ యొక్క అవార్డును అనేది ఇంతటితో ఆపదు. గ్రామీణ ప్రాంత నేపథ్యంతో ఉన్నటువంటి విద్యార్థులుగా చాలామంది ఇక్కడ ప్రైవేటు విద్యా సంస్థలో విద్యను పూర్తి చేసుకున్నారు, ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యను పూర్తి చేసుకున్నారు. మీరు ఎంసెట్ పూర్తి చేసుకొని రాసి ఎగ్జామ్ రాశారు, నీట్ ఎగ్జామ్ రాశారు. నాకు తెలిసి నెక్స్ట్ డిగ్రీ రూపంలో, బీటెక్ రూపంలో, మెడికల్లో అడ్మిషన్ తీసుకున్నటువంటి తరుణం. నెక్స్ట్ విద్యా సంస్థలలో మీరు చదివేటటువంటి చదువులను తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోటీ ప్రపంచంలో, ప్రపంచం మొత్తం వసుదైక కుటుంబం, మొత్తం గ్లోబల్ ప్రపంచంలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనము మన మీద నమ్మకాన్ని పెట్టినటువంటి తల్లిదండ్రులు కానీ మరియు ఈ సమాజంలో కానీ ఒక బాధ్యతాయుతంగా మనము చదువుకొని ముందుకెళ్తేనే మన గోల్ని రీచ్ అవుతాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నాది పిహెచ్డి అయిపోయింది ఉస్మానియా యూనివర్సిటీలో. నాది ఎల్ఆర్డి కాన్స్టిట్యున్సీ. తెలంగాణ విద్యార్థి ఉద్యమం యొక్క 2016లో స్థాపించాను. గతంలో ఇదే హాల్లో తెలంగాణ ఉద్యమం కోసం కోదండరామ్ గారి నాయకత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడనే ప్రోగ్రాం నిర్వహించాం. కాబట్టి విద్యార్థులారా, ఆకాశంలో సగభాగం మనం కొట్లాడతాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ హాజరైనటువంటి పరిస్థితి. కాబట్టి మీరు ఎక్కువ మొత్తం మీరే ఉన్నారు. కాబట్టి బాధ్యత ఎక్కువ ఉన్నది. ఇక్కడ మనము హక్కుల కోసం ఎంత కొట్లాడతామో బాధ్యతాయుతంగా సమాజంలో మెదలాలి. బాధ్యత ఏంటి? ఇప్పుడు మన మీద తల్లిదండ్రులు పెట్టినటువంటి బాధ్యత చదువుకోవడం. ఈ ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులు నెక్స్ట్ రకరకాల కల్చర్లో కేంద్రీకృతం. హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ నలుమూలలో కానీ, రాష్ట్రం మొత్తం ఎక్కడైనా మన సీట్ రావచ్చు.
వాటిని అధిగమించి మనము విద్యను అందుకోవడంలో ముందుకెళ్తేనే మన గోలు రీచ్ అవుతామని ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. పోటీ తత్వంతో నిండు అంటే ఈ పోటీని తట్టుకొని మనము ఎట్లా ముందుకు ఎదగాలి. మొన్న నేను అడ్వాన్స్ జేఈ చూసినాను. దాదాపు 10-12 లక్షల మంది రాస్తున్నారు జేఈ అడ్వాన్స్. అచ్చకంటే దాదాపు ఆటికి అడ్వాన్స్ వచ్చేకంటే 2 లక్షలేమో రాసినట్టున్నారు. మళ్ళీ అట్లా పాస్ అయిన 65,000 మంది కంటే ఎక్కువ. ఇక్కడ 12 లక్షలు జేఈ అడ్వాన్స్ వచ్చేకంటే వేలకు వచ్చేసింది. కనుక మనం చదవడము మన బుక్స్తో పాటు దానికి తగ్గట్టుగా కొంచెం మనం ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం యోగా లాంటివి చేస్తే ఇంకా మన మైండ్ అనేది కొంచెం మంచిగా దాని చదువు పట్ల కేంద్రీకృతమైనటువంటి అవకాశం ఉంది. అలాగే నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ కూడా, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళే మీ అందరికీ ఆదర్శం. ఇప్పుడు కోదండరాం సార్ తీసుకుందన్నమాట. సారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ సార్, అవునా? ఆ స్థాయికి వెళ్ళిపోయి ఒక తెలంగాణ మలిదశ ఉద్యమానికి అప్పుడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి సారథిగా వారు ఉన్నారు. అప్పుడు అంతకుముందు చాలా ప్రజా సంఘాలలో వాళ్ళు పనిచేసినారు. ఈరోజు కూడా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోదండరాం సార్ అంటే తెలియని వాళ్ళే. ఇదంతా ఎక్కువ వచ్చింది మరి చదువు ద్వారా వచ్చింది, అవునా? అంటే అందుకని మనము ఒక మంచి చదువును ఉన్నత విద్యను మనం చదువుకొని ఆ స్థాయికి మనం అందరం ఎదగడానికి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. అలాగే మనకి ఈరోజు ప్రతిమ రాజు గారు ఉన్నారు. మెడికల్ కాలేజ్ ఉంది కదా, ఆసుపత్రి, 100 మంది డాక్టర్లు, 100 మంది అక్కడ పనిచేసే ఉద్యోగులు కదా, మళ్ళా మెడికల్ విద్యార్థులు, అలాగే వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ తాను కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఎలా వాళ్ళ పని విధానం ఎలా ఉందనేది జిల్లా ప్రజలుగా విద్యార్థులుగా మీ అందరికీ తెలుసు. వారు కూడా మనకు ఆదర్శం కావాలి. అట్లనే ఇలా స్టేజ్ మీద కూర్చున్నటువంటి మన రమేష్ గారు కూడా కావచ్చు. వారు ఇలా పిహెచ్డీ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ. వారు కూడా ఆ డాక్టర్ స్థాయికి, అంటే డాక్టర్లు అంటే ఇప్పుడు ఈ పద్మరాజు గారు ఉన్నట్టు డాక్టర్ కదా, అంటే పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు కొన్ని ఉంటాయి. ఆ స్థాయికి వాళ్ళు మన మిత్రుడు లక్ష్మణ్ గారు కావచ్చు, లాల్ సింగ్ గారు కావచ్చు. నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి లా చేశాను, లా కాలేజ్. మరి వీళ్ళని అడ్వకేట్ ఉంటేనే కదా మీ దగ్గర వచ్చి నేను కూర్చున్నాను, అవునా? కనుక మీరందరూ కూడా చదువు పట్ల ఒక మీ యొక్క మనసును కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో మీరందరూ వెళ్ళాలని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆ దిశగా మీ విద్యా ప్రయాణము కొనసాగాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మా లాల్ సింగ్ మిత్రుడు మరి ఇప్పుడు కూడా ఉద్యమ వేదిక కార్యక్రమాలు పెట్టిన నన్నైతే మరవకుండా పిలుస్తున్నారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మళ్ళీ మన ప్రెస్ మిత్రులకు మీరు వచ్చినటువంటి ఇక్కడ హాల్లో ఉన్న అందరినీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రిపేర్ అవుతా గుర్తు అందులో చరిత్ర అనే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి గురించి చదవచ్చు. మనం నార్మల్గా చరిత్ర గురించి చదివేటప్పుడు మన ముందు లేని వ్యక్తులు ఎప్పుడో గతించిపోయిన వ్యక్తుల గురించి అవుతాం. కానీ ఈరోజు మనం చరిత్ర చదివేటప్పుడు ఆ వ్యక్తి మన ముందు ఉంటారో ఆ వ్యక్తి యొక్క చరిత్ర మనం చదువుతాం. శుభాకాంక్షలు. అవార్డు గెలిచారు, మంచి మార్కులతో పాస్ అయి మీ సబ్జెక్టుల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు, మీ కాలేజీలోనే టాపర్గా నిలిచినందుకు ఇవాళ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు ఇస్తున్నారు. ఇది 4వ సంవత్సరం. ఇదివరకు 3 సంవత్సరాలు ఇదే రకంగా అవార్డులు ఇచ్చారు. ఈసారి కూడా అవార్డు ఇవ్వాలని నిర్ణయించి ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నా. అందులో పాల్గొనే అవకాశం కలిగించినందుకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను. ఈసారి ఒక విశేషం ఉంది, మీరు గుర్తించినో లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కేవలం కాలేజీ టాపర్సే కాదు, మొత్తం తెలంగాణ స్టేట్ టాపర్ కూడా ఇవాళ ఇక్కడ అవార్డు తీసుకోవడానికి వస్తున్నారు. ఎవరది? అది అంకిత గారు. చూద్దాం, అంకిత గారికి ఎన్ని 993 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 1000. చాలా గొప్ప. వారిని మనం అభినందిస్తాం.
మనం నిజంగా కూడా ఈ అవార్డు కూడా బోధన్ అమ్మాయి చాలా మనం సంతోషపడవలసిన విషయం ఏంటంటే మొత్తం తెలంగాణలో 33 జిల్లాలు ఉంటే మన నిజామాబాద్ జిల్లాకే టాప్ ర్యాంక్ ఇచ్చింది. అది చాలా గొప్ప విషయం. మనమందరం అది కూడా నాకు ఇంకొక విషయం కూడా చాలా మేడం చెప్తే నేను ఇంకా జాగ్రత్తగా గమనించిన, ఈ అవార్డు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అమ్మాయిలు ఎవరు, టాపర్ కూడా అమ్మాయి అంకిత. మరి ఇంతమంది అమ్మాయిలు అవార్డు గెలుచుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇవాళ అవార్డు గెలుచుకున్నాం, మంచి మార్కులు వచ్చినాయి. రేపు మంచి కాలేజీలో మీరు చేరే ఉంటారు. ఈ పాటికి సెకండ్ ఇయర్ అయిపోయింది కదా, ఏదో ఒక కోర్సులో చేరిపోయే ఉంటారు మీరు. ఈ పాటికి ఏదో ఒక మంచి సబ్జెక్టులో మంచి కాలేజీలో చేరిపోయి ఉంటారు ఈ పాటికి. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడితో మన చదువు ప్రయాణం ఆగిపోవటానికి వీల్లేదు. పెళ్ళి అనేది అంతిమ లక్ష్యం కూడా కావటానికి వీల్లేదు. తప్పకుండా పెళ్లి చేసుకోవాలి, సంసారం జీవితం మొదలు పెట్టాలి, అది తప్పదు. కానీ దాన్ని కాదని మనం ఎవరం కూడా అనటం లేదు. కానీ జీవితంలో దానితో పాటుగా క్యారీర్ అనే అంశాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఆ క్యారీర్లో కూడా మనం ఎదగటానికి ప్రయత్నం చేయాలి. మన డాక్టర్ అంకితారాజ్ గారు ఎంత, ప్రతిమారాజ్ గారు ఎంత జాగ్రత్తగా మరి చదువుకొని ఇంత దాకా వచ్చి ఎంతమందికి సేవలు చేస్తున్నారు. చాలా ఒక వినూత్నమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు ఆసుపత్రిలో. దానికి ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చారు. ఇవాళ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తెలంగాణలోనే ఒక గుర్తింపు సాధించారు. అట్లా మనకంటూ ఒక ప్రత్యేకమైన లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం మనం అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉందని ఇవాళ మనం కృత నిశ్చయంతో ఉండాలి. ఈ అవార్డు ఎందుకు ఇస్తున్నారంటే మీ కాలేజీలో ఇవ్వక కాదు, ఇదేదో పెద్ద అవార్డు అని కాదు. మన జిల్లాలో అందరం ఒక చోట కూర్చొని ఒక అవార్డు పొందుతున్నామంటే మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మన ప్రయాణం మొదలైంది. మన ప్రయాణంలో ఇది మొదటి అడుగు. ఇంటర్మీడియట్ దాటడం అంటే చౌరస్తా దాటి మన కెరీర్లో ఒక మొదటి అడుగు వేసినట్టే లెక్క. ఆ మొదటి అడుగు మనల్ని గమ్యం దాకా చేర్చాలనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని కల్పించడానికి మీ అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ కోసం అని చెప్పి ఇవాళ ఈ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి మీరు తప్పకుండా ప్రేరణ తీసుకొని ఇంకా ముందుకు పోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ అండ్ యు ఆర్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ with a determination that you will finally reach the goal. ఆ డిటర్మినేషన్ కనిపించే లక్ష్యంతోనే వాళ్ళ ఈ అవార్డు ఫంక్షన్ని ఏర్పాటు చేస్తున్నారు. జీవితం అందరు కూడా తెలంగాణ పోరాటం గురించి ప్రస్తావించారు. జీవితం అంటేనే ఒక పోరాటం. భగవంతుడు మనిషిని భూమి మీద పడేసిన తర్వాత అక్కడి నుంచి మొదలైతుంది. గాలి పీల్చుకోవడానికి తన్నుకుంటాడు, ఏడుస్తాడు, తల్లి పాల కోసం తల్లాడుతుంటారు, ఆడగాని మగగాని. అక్కడి నుంచి జీవితం ప్రారంభమవుతుంది. తాను ఎదగటానికి కష్టపడతారు, అందరికంటే ముందుండాలని తాపత్రయపడతారు. పోరాటం ఎక్కడ కూడా ఆగదు, ఆఖరి దాకా జీవితంలో సాగుతూనే ఉంటుంది. అట్లాంటి ఒక పోరాటంలో మనం గెలవాలనేటువంటి ఖచ్చితమైన నిర్ణయం, కఠోరమైన దీక్ష లేకపోతే మనకి ఎప్పుడు కూడా కష్టమే జీవితంలో. ఆ కఠోరమైన దీక్షతో మీరు ముందుకు సాగాలని కోరుతూ ఉన్నా. ఇవాళ చాలా ఉద్యోగం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి సందర్భం ఇది. చాలామంది పిల్లలు ఇవాళ హైదరాబాద్లో మాకు ఉద్యోగాలు ఇంకా పెంచాలి అని పోరాటం చేస్తున్నారు. ఒక అబ్బాయి దీక్ష కూడా చేస్తున్నాడు. కానీ అట్లా ప్రాణం పోయే విధంగా ఎవ్వరు కూడా తెగించడం అనేది మంచిది కాదు. సూసైడ్ చేసుకోవటం కానీ, ప్రాణాల మీదకి తెచ్చుకోవటం కానీ మంచిది కాదు. పోరాటం చెయ్యాలి. తప్పనిసరిగా మాలాంటి వాళ్ళ న్యాయం చేకూర్చడానికి మేము ఉంటాం, న్యాయం చేకూరుస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటంలో మనం ఓడిపోయినామనే ఆలోచనతో ఒక సూసైడ్ చేసుకోవటము, ప్రాణాల మీదకే తెచ్చుకోవటము అది సరి అయినటువంటిది కాదు. తప్పకుండా పోస్టులు పెంచాలి. లీగల్ చిక్కులు రాకుండా ప్రభుత్వం కూడా చేయాలని మేము కూడా కోరుతూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అబ్బాయికి ఇక్కడ నుంచే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, దీక్షను విరమించండి. న్యాయాన్ని సాధించడానికి మీ వెంట మేము కూడా ప్రయత్నం చేస్తామని, తప్పకుండా న్యాయాన్ని సాధించే విషయంలో కృషి ఉంటుందని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ
మేము తప్ప ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని, మేము కూడా జీవితంలో ఎల్లకాలం ఒక న్యాయమైన మార్గంలో ముందుకు పోవటానికి మేమంతా అందుబాటులో ఉంటాం. మరొకసారి మీరు డాక్టర్ అనితారాజ్ గారితో ఒక లెక్చర్ డ్రగ్స్ మీద పెట్టుకోవాలి. డ్రగ్స్ అనే మహమ్మారి మనకు తెలియకుండా మన జీవితంలో ప్రవేశిస్తుంది. ఆ జీవితంలో ప్రవేశించి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, ఎదగకుండా అడ్డుపడుతుంది. మనం ఆ మహమ్మారి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి తెలిసి తెలియక ఒక్కసారే కదా ఏమవుతుందని మనం ముట్టుకుంటాం, కానీ అది ఎంత ప్రమాదకరం అంటే ఆ ఉచ్చు నుంచి మనం బయటపడలేము జీవితంలో. అట్లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దు, చాలా దూరంగా ఉండాలి. ఇవన్నీ తక్షణమైన ఆకర్షణలు. జీవితంలో ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మన లక్ష్యం ఏందనే స్పష్టం ఉండాలి. మన సంవత్సరానికి లక్ష్యం ఏంది, ఈ నెల మన కర్తవ్యం ఏంది, షార్ట్ టర్మ్ గోల్స్ కూడా ఉండాలి. అటువంటి గోల్స్లో మీరు తప్పకుండా రాసుకోవాల్సింది ఏంటంటే సే నో టు డ్రగ్స్. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ అనే మహమ్మారికి మనం దగ్గరికి పోవద్దు, చెంతకు రానియదు. మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు మీరు, ఆ భవిష్యత్తును మీరు నిలబెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతున్నా. ఇవాళ అవార్డులు తీసుకోవాల్సిన సమయం, ఉపన్యాసాల సమయం కాదు. కాకపోతే 4 మంచి మాటలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము అందరం ఇక్కడికి వచ్చినాం. మంచిగా చదువుకోవాలి. ఏ తెచ్చుకున్న రంగంలో మీరు నిజామాబాద్ పేరు నిలబెట్టాలి, మీ కాలేజీ పేరు నిలబెట్టాలి, మీ పేరు కూడా నిలబెట్టుకోవాలని చెప్పి మీ అందరినీ నేను కోరుతాము. మనకింత చదువు చెప్పిన టీచర్లను, కాలేజీని మర్చిపోవద్దు. మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులను మనం మర్చిపోవద్దు. వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడి దాకా రాగలిగినాం. భవిష్యత్తులో వాళ్ళ ఆదరణతో మరింత ముందుకు ఎదగాలి మీరంతా అని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. చాలా గొప్ప అచీవ్మెంట్, మామూలు విషయం కాదు. ఒక కాలేజీలో ఫస్ట్ రావటం, స్టేట్లోనే టాపర్గా నిలవటం, ఇది మామూలు విషయం కాదు. ఇంతమందిలో వచ్చి అవార్డు తీసుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఒక మంచి స్థాయికి చేరుకున్నారు. ఇంకా ఉన్నత శిఖరాలకు మీరంతా చేరుకోవాలి, ఎదగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. సో కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఫ్రమ్ ఉషోగా జూనియర్ కాలేజ్ బోధన్, అమ్మాయి నిజంగా షీఈస్ బ్లెస్డ్. మహాత్ములు శ్రీ కోదండరాం గారి చేతుల మీదుగా తన బహుమానం పొందడం, తన జీవితంలో తన మార్కులు సాధించిన దానికన్నా ఎక్కువ. మీరందరూ కూడా నేను చెప్తున్నాను, యు టేక్ దిస్ యాజ్ ఎ సెల్ఫీ. ఒక పూజ ఫ్రమ్ బైపీసీ 990 మార్క్స్. నస్రా నమ్రీన్ MEC 960 marks. Next, Seha Rumeshia CEC 969 marks. Next, Kakatiya Junior College students, be ready. Shiva Pratham from MPC 987. Sabha Safeya CEC 960 marks. Next, Anchal MEC 958 marks from Kakatiya Junior College. Next, from MPC, next Esha Mali Patil from BPC 986. Be ready. Narayana Junior College. M. Be ready. Next, yes, Kirtana MPC 991 from Narayana Junior College. Marks. Rajashri Lata BPC from 979 marks. Nora Shivani MEC 968. Rajashri Lata. Nora Shivani. SR Junior College, I invite Vector Junior College Nizamabad, M. Sai Durga MPC 980 marks. D. Soumya BPC 975 marks. D. Soumya. Next, after Vector Junior College, I invite Vijeta Junior College Bodhan, Vaishnavi from MPC Group 989, T. Anusha from MPC Stream 963 marks, Zainab Arshi from BPC 979 marks, G. Harshit
MPC 918 marks. G. Harshit. It's not there? Okay. Satya Vocational Junior College, Hasmat. G. 971. Aisha Jamil. L. Hasini. Aisha Jamil. L. Vaishnavi CEC. The parents are not advised. Come from that. Next, Sanobir Begum MLT 933. Nasra Firdaus 940 marks. Javeria Tabassum Vilanta Government Junior College, Girls Junior College Nizamabad Vilanta. Javeria Tabassum MPHW 920 marks. Javeria Tabassum. Height na? Yeah, please. Saida Namira Fatima. Please come, Saida. Kuda. It's a great Khanam IPC 923. Please. Just will I invite It's a proud photograph. Professor Kodandaram Garu, alage TUV President ready ga oka wipe ani nilabadandi so that group photo untundi. All the students, those are only students. जो memento लिया इधर आ जाओ, इधर साइड उठाए जाइए, आपके साथ ग्रुप फोटो रहेगा. निजामाबाद, लोला अरुण, M अरुण और लोला अरुण MPC stream. Next, yes, Balaji is there. Abdul Irfan ET stream 920. Abdul Irfan, is he there? Under the line of the and Syed Sadiq AMB 881. Right. Sai Ganesh from CS stream 934, Wani Vocational Junior College. Alage Nizamabad Government Girls Colleges and Boys College will have 40 pardon. See this Government Girls Junior College lo L Hasni. What a great day in Nizamabad. A great educationist is felicitating a great doctor. Thank you very much, sir. TUV Sabala Akbaryamlo. So next, ఇది తెలంగాణ ఉద్యమానికి జరుగుతున్న సన్మానం, తెలంగాణ విద్యా వ్యవస్థకి జరుగుతున్న సన్మానం, ఒక మహోన్నత వ్యక్తికి జరుగుతున్నటువంటి సన్మానం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్, మన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డిఐఓ నెక్స్ట్ ప్రముఖ అడ్వకేట్ ఆశా నారాయణ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. డాక్టర్ ఆశా నారాయణ గారు సన్మానించవలసిందిగా సుభాష్ గారు, అలాగే అజయ్ గారు, లాల్ సింగ్ లక్ష్మణ్ గారు, ప్రొఫెసర్ కోట లాల్ సింగ్ గారిని కూడా సన్మానించవలసిందిగా పెద్దలందరినీ కోరుచున్నాను. లక్ష్మణ్ గారిని సన్మానించవలసిందిగా అజయ్ గారు మరియు పెద్దలందరినీ కోరుచున్నాను.
ఇంతకు